హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో తెలియజేయగలరు. ఈరోజు నేను మిల్ మేకర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావలసినటువంటి పదార్థాలు: మిల్ మేకర్ని మనం వేడి వాటర్లో వేసి తీసుకున్నామండి. ఆనియన్స్, కరివేపాకు, 2 మిరపకాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారప్పొడి ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని బగోన్లో నూనె పోసుకున్నామండి. ఇప్పుడు దానికి ఆయిల్ వేడెక్కాక దాంట్లో పోపు దినుసులు వేద్దాం. బాగా వేడెక్కిందండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందాం. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం. దీంట్లో నేను టమాటాలు ఎక్కువ తీసుకోలేదండి, ఆనియన్స్ తీసుకున్నా. అట్లా ఆనియన్స్ ఎక్కువ, టమాటాలు తక్కువ ఉండడం వలన కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి. అందుకే ఆనియన్సే ఎక్కువ తీసుకున్నాం. ఇప్పుడు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేదాకా మనం ఆయిల్లో ఉంచేద్దాం. మిక్స్ చేసుకుందామండి. పసుపు వేసుకుందాం. మిక్స్ ఇట్ వెల్. ఓకే, we will close this with lid until 5 minutes. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి. దీనికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది మంచిగా వేగాలండి ఆయిల్లో. ఇప్పుడు సోయా ముక్కలు వేసుకుందాం. మిల్ మేకర్ మిక్స్ చేసుకుందాం మంచిగా. దీంట్లోకి కోసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. ఇవి కొంచెం ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం సాల్ట్ వేసుకుందాం. అదేవిధంగా కారప్పొడి కూడా వేసుకుందాం. మూత పెట్టుకొని ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూసుకుందాం. చాలా బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం దీంట్లోకి కారప్పొడి వేసుకుందాం.
కొంచెం కారపొడి వేసుకుందామన్నా. దీన్ని మిక్స్ చేసుకుందాం. మూత క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసుకొని చూద్దాం. దీంట్లోకి కొన్ని వాటర్ అయితే వేసుకుందాం. అదేవిధంగా దీనిలోనికి కొంచెం కొత్తిమీర పొడి మిక్స్ చేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. దింపేయడమే. చేసి చూసుకుందాం. కర్రీ ప్రిపేర్ అయిందండి. కర్రీ ఉడకడం అయిపోయింది, పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదండి కర్రీ చాలా బాగా అయిందండి. ఇది ఇవాళ వీడియో అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి.